ఇంకా మనం ఈ సమయంలో ఏం ఆలోచించగలుగుతా ఉన్నాము అంటే, దేవుని ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యత, లేక దేవుని ఆజ్ఞలను పాటించడం ఎంత ప్రాముఖ్యం అనే విషయాల గురించి ఆలోచన చేయబోతా ఉన్నాం. దేవుడు తన యొక్క మాటలను ఆజ్ఞల రూపంలో, అనేక ప్రమాణాల రూపంలో గ్రంథంలో చాలా సంగతులు తెలియజేశాడు. ఉదాహరణకి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని జీవమరణ నియమంలో చెప్తుంటారు. ఆ తర్వాత అబ్రహాముకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు ఇలాగ చేస్తే నేను ఇలాగ చేస్తాను అన్నాడు. ఆ తర్వాత మోషే వారు ఇజ్రాయెల్కు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వీళ్ళు ఇలాగ చెయ్యాలి, ఇలా ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత యేసు ప్రభు ద్వారా సమస్త మానవాళిలో ఉన్నటువంటి క్రైస్తవులకు అనేకమైన ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి ఆజ్ఞలను నేర్చుకుంటున్నాం, వింటున్నాం, గ్రహిస్తున్నాం. ఏవి మనకు సంబంధించినవో, ఏవి సంబంధించినవో కావో గ్రహిస్తూనే పాటించవలసిన వాటిని, నెరవేర్చవలసిన వాటిని మాత్రం పక్కన పెట్టడం అనేది జరుగుతా ఉంది. దానికి కారణం యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాము. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేసేటువంటి ప్రయత్నం దేని వల్ల కలుగుతుందట? పారంపర్యాచారములో అన్నాడు. అనగా పితరుల నుంచి వచ్చినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించేదాని కొరకు, వాటిని నెరవేర్చేదాని కొరకు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. అంటే ఇప్పుడు పితరుల పారంపర్యాచారాలు ప్రాముఖ్యమైనవా, దేవుని వాక్యం ప్రాముఖ్యమైనదా? ఇంకో రకంగా అడుగుతారు. పితరుల పారంపర్యాచారాలు మనల్ని బ్రతికించి బాగు చేస్తాయా, దేవుని వాక్యము బ్రతికించి బాగు చేస్తుందా? కదా. కాబట్టి అబ్రహాము తమ పితరులైనటువంటి పూర్వీకులు వారు విగ్రహాలను పూజిస్తూ, వారి కుటుంబము విగ్రహాలను తయారు చేసి అమ్మేటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేర్చే దాని కొరకు అబ్రహాము తన పితరుల పారంపర్యాచారాలను విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలను మాత్రమే వెంబడించాడు. మీరు ఆ విషయాన్ని వాక్యాధారంతో మనం గమనించాలి అంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2-3 వచనాలను మనం చదువుదాం. ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రియైన తేరాగు కుటుంబీకులు నది అనగా యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరిని మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. గమనించారా? అబ్రహాము యొక్క పూర్వీకులైనటువంటి తేరాము సంతతి వాడు ఏం చేసేవాడట? ఇతర దేవతలను పూజించి వారిని సేవించేవారుగా ఉన్నారు. అది వారి పూర్వీకుల యొక్క ఆచారం. అది అప్పటికే వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం. వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి నేర్పించినటువంటి పద్ధతి వారికి అంతవరకే అప్పటికి తెలిసింది. కాబట్టి వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు ఇతర దేవతలను పూజిస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా, జీవమైనటువంటి దేవుడు మన పితరుడైనటువంటి అబ్రహాముని పిలిచి, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో ఉన్నాను నడువు, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతతికి వాగ్దత్త దేశాన్ని ఇస్తాను, అలాగనే శాశ్వతమైనటువంటి జీవముతో మిమ్మల్ని నింపుతాను అని అబ్రహామునకు వాగ్దానం చేస్తే, అబ్రహాం ఏం చేశాడు?
తమ పితరులను సేవించినటువంటి ఇతర దేవతలను విడిచిపెట్టి వారి యొక్క ఆచారాలను విడిచిపెట్టి జీవముగల దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించేదానికి తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు. అలాగనే తన ప్రాంతంలో తన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించే దాని కొరకు అతను తన జీవితం అంతా కట్టుబడి జీవించాడు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ రోజున దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రజలలో చాలా బలహీనమైపోతూ ఉంది. దేవుని యొక్క వాక్య గ్రంథము అందరి చేతుల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి బైబిల్ గ్రంథాలు ఉంటున్నాయి. సంతోషించదగిన పరిణామమే. ఇంకా ఎవరైతే కాస్త భక్తిగా ఉంటే వాళ్ళకి 2-3 బైబిళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సంతోషం. అంటే ఒక దాని వల్ల కాకుండా మరొక దాని వల్ల మరికొన్ని సంగతులు తెలుసుకునేటువంటి ఆసక్తి, ఆ యొక్క జ్ఞానం ఉండటం మంచిదే. అయితే చదువుతున్నటువంటి వాక్యాన్ని, కనుగొన్నటువంటి వాక్యాన్ని ఎంతవరకు మనం పాటిస్తా ఉన్నాం? యేసు ప్రభువు ఇంకో మాట గుర్తు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే ఏమన్నారు అంటే, ధర్మశాస్త్రమునైనను, ఏది ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానిలో రాయబడినటువంటి ఆజ్ఞలలో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదు, మొత్తం నెరవేరుస్తాను అన్నాడు. ఇది మన వాళ్ళు తెలియకేమనుకుంటారు అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంత ధర్మశాస్త్రం అని అనుకుంటూ ఉంటారు. ధర్మశాస్త్రం అంటే ఏది అని అంటే నిర్గమకాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఏదైతే మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్కి ఆజ్ఞల రూపంలో ఇచ్చాడో అంతవరకే దాన్ని ధర్మశాస్త్రము, పాత నిబంధన అని పిలుస్తారు. ఇది ఇజ్రాయిలులకు నిత్యమైనటువంటి కట్టడ, అందరికీ కాదు. ఇజ్రాయిల్ అయినటువంటి 12 గోత్రాల వారికి నిత్యమైనటువంటి కట్టడ. వాటిని గురించి మాట్లాడితే యేసు ప్రభువు వారు ఏమున్నాయి? మరలా మత్తయి సువార్తలో దగ్గరండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం మనం గమనిస్తే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రానంటే మోషే ద్వారా ఇజ్రాయెల్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేర్చుతాను నేను కూడా అన్నాడు ఆయన. అంటే యేసు ప్రభువు కూడా నేను ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ నెరవేరుస్తానన్నటువంటి విధేయత, తగ్గింపు కలిగి ఉంటే మరి ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నట్టు మన బ్రతుకులు ఎలా ఉండాలి? మన యేసు ప్రభు చెప్పింది చేయకుండా విడిచిపెట్టవచ్చునా? యేసు ప్రభు చెప్పింది ఎన్ని చేయాలి? మనం ఎన్ని చేస్తే యేసు ప్రభు ఇష్టపడతాడు? అన్ని చేయాలి, అన్నిటినీ పాటించాలి. అలా కాకుండా కొన్ని చేస్తామంటే ఆయన ప్రేమించినట్టు కాదు కదా. యోహాను సువార్తలో చెప్తాడు ఆయన, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను కైకొంటాడు. యేసు ప్రభుని ప్రేమిస్తామని దానికి ప్రామాణికం ఏంటి, రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. పాటించకుండా కేవలం మన ఇంట్లో మాత్రం యేసు ప్రభు బొమ్మ ఉన్నటువంటి ఫోటో, సిలువ ఉన్నటువంటి ఆకారాలలో, లేకపోతే ఇంకా ఏదైనా విగ్రహ సంబంధమైన రుజువులు మనం పెట్టుకుని నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అంటే అది ప్రేమించటం కాదు. ప్రేమిస్తున్నానని లోకానికి చూపించుకునేటువంటి ప్రయత్నం అది. నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తే ఆ ప్రేమ ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అది ఎక్కడ చూపించాలి? ఆజ్ఞలు నెరవేర్చుతూ చూపిస్తాడు. ఆజ్ఞలు మాత్రం నెరవేర్చదు కానీ యేసు ప్రభు నాకు చాలా ప్రేమ అంటే కేవలం మనం నమ్మించి ప్రజలను మోసం చేసేదానికి చేసే ప్రయత్నమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దాని నుండి యేసు ప్రభు ఒక సున్నా గాని పొల్లు గాని తప్పించడానికి ఇష్టపడినటువంటి వాడు మరి తను చెప్పినటువంటి ఆజ్ఞలు నెరవేర్చే క్రమంలో ఎవరైనా కొన్ని ఆజ్ఞలను తప్పిస్తాయని ఒప్పుకుంటాడా? సరే, ముందు యేసు ప్రభు ధర్మశాస్త్ర ఆజ్ఞలను నెరవేర్చాడా? చెప్పాడు కదా, ఆయన నెరవేర్చాడా? నెరవేర్చాడు. విశ్రాంతి దినాన్ని పాటించాడు, పండుగలకు వెళ్ళాడు. అలాగే తను
పుట్టినప్పుడు శుద్ధ చేయబడేటప్పుడు డెలివరీకి సంబంధించిన బలులు అర్పించారు. అలాగే ప్రతి పండుగ ఆయన దేవాలయానికి వెళ్ళేవాడు, వాటితో పాటు యూద సంబంధమైన ఆచారాలను పాటించేవాడు. ఇంకా చెప్పాలి అంటే తనల గురించి ధర్మశాస్త్రంలో ఏమైతే వ్రాయబడి ఉందో తన ప్రాణ త్యాగాన్ని కూడా ఇష్టపూర్వకంగా ఆయన చేశాడు. ధర్మశాస్త్రంలోనే దేవుడు మెస్సయ్యను పయనిస్తాడు, ఆయన దీనులకు సువార్త ప్రకటిస్తాడు, బంధింపబడిన వారిని విడిపిస్తాడు, కుష్ఠరోగులను శుద్ధంగా చేస్తాడు అని అనేకమైనటువంటి ఆయన పరిచర్యకు సంబంధించిన ప్రవచనాలు చెప్తూనే ఆ విమోచకుడు తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా నలగొట్టుకుంటాడని కూడా చెప్పాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. మరి అదంతా జరిగిందా? యేసుప్రభు చేశాడా? చేశాడు కదా. చేసి ఇవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం నెరవేరిన అబ్బాయి అని కూడా చెప్పేశాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి చదువుదాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎప్పుడు ఈ మాట మాట్లాడుతుంది? ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇంకా భూమి 40 దినాలు సంచరిస్తూ ఉన్నప్పుడు కొంతమందికి తిరిగి లేచినట్లుగా ఆయన ప్రత్యక్షపరుచుకొని వారికి తను తాను సజీవునిగా రుజువులు చూపించుకొని తన శిష్యులను కలుసుకొని వాళ్లతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాలని మీకు చెప్పాను కదా ఒకప్పుడు, అవన్నీ ఇప్పుడు నెరవేరినవి అని చెప్పాడు. అక్కడ యేసుప్రభువు నెరవేర్చినట్టు నెరవేర్చినట్ట? ఖచ్చితంగా నెరవేర్చాడు. నెరవేర్చబడినటువంటి దాన్ని అడ్డం లేకుండా తీసేసి అది ఒక జాతికి మాత్రమే పరిమితమైంది కనుక మానవాళికి అందరికీ అన్యులకు అది ఎడబాటుగా ఉంది కనుక దానిని మనకు అడ్డం లేకుండా తీసేసి ఆయన యొక్క కొత్త నిబంధన మనకి సర్వమానవాళికి ఇచ్చాడు. దాని గురించి పౌలు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజున కూడా చాలా మంది యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు, కానీ ఆ వచ్చే వాళ్ళకి అసలు యేసు ప్రభు అంటే ఏంటో అర్థం కావట్లేదట. యేసు ప్రభు అంటే ఆయన మారు జలపాలు జుట్టు ఉంటది, మారు గడ్డం ఉంటది, ఆయన తెల్లటి నిలుటంగి వేసుకుంటాడు, ఒక చేతితో కొంగికాలు పట్టుకుంటాడు, ఒక చేతిలో గొర్రెపిల్లను పెట్టుకుని ఎత్తుకుంటాడు. ఇది యేసు ప్రభు అనుకుంటున్నారు. అది అర్థం కావట్లేదట. ఆనాడు మొదటి శతాబ్దంలో చాలా మందికి అర్థం కాలేదు, ఈ రోజులో చాలా మందికి యేసు ప్రభు ఎవరో ఏంటో అర్థం కావట్లేదు. అలా అర్థం కాకుండా గల కారణం ఏంటో పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మరియు వారి మనస్సులో కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఏమర్థం కావట్లేదు? పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది. కొట్టివేయబడినది అంటే దాని యొక్క ప్రభావాన్ని కోల్పోయింది, దాని యొక్క అధికారాన్ని అది లేకుండా చేసుకుంది అని తెలియజేస్తూ 15వ వచనం, నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే ఏ ముసుగు ఉంది అనంటే అంత దేవుని వాక్యమే కదా. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా బైబిల్ అంతా దేవుని వాక్యమే కదా. అవును, కరెక్టే. అయితే దేవుని వాక్యం ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా చెప్పాడో మనకి క్లారిటీ ఉండాలిగా.
నోవాహును నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడు నిర్మాణం చేసుకోవయ్యా అన్నాడు. ఆయన కట్టుకున్నాడు ఆ రోజున. ఈ రోజు నీవు నీ ఇంటి వారి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నోవాహు కట్టుకున్నాడు, నేను కూడా వాడ కట్టుకుంటాను అన్నట్టు వెళ్ళి మరి ఏం చేయాలి? కొన్నిళ్ళతో చెప్పాడు, నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు సీమోన్ అనేటువంటి పేర్లు చెప్తాడు నీకు, అతను గెలిపించుకో అన్నాడు. వాళ్ళ వాడగట్టక్కర్లా, ఏం చేస్తే సరిపోతుంది? రక్షణ సంబంధమైన మాటలు ఎవరు చెప్తారో వారిని పిలిపించుకుని ఆ మాటలు వినటం ద్వారా ఎలా రక్షణ పొందుకుంటామో సంపాదించుకుంటామో అనే క్లారిటీ. అలాగే అబ్రాహాము అన్నాడు, నీవు నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టి, నీ తండ్రింటి వారిని విడిచిపెట్టి, నీ జనాంగాన్ని విడిచిపెట్టి నేను చూపించిపోయే దేశానికి నువ్వు రా అని అన్నాడు. ఇప్పుడు చాలా మంది అదే అనుకుంటున్నారు, నేను కూడా అలాగే దేవుని సేవకుడికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేస్తా. అది యేసు ప్రభువు వారు ఎక్కడ చెప్పలా. మరి ఏం చెప్పాడు అంటే, నీ ఉన్నటువంటి జనాంగంలో నుంచే, నీ ఉన్నటువంటి ప్రాంతంలో నుంచే, నీ ఉన్నటువంటి చోటులో నుంచే నీ మనసును ప్రత్యేకపరచుకో, నీ అలవాట్లను ప్రత్యేకపరచుకో, నీ పద్ధతులను ప్రత్యేకపరచుకో. వాళ్ళ మధ్యనే బ్రతకాలి, కానీ నీ యొక్క వ్యవహార శైలి అనేటువంటిది వాక్యానుసారంగా ఉండాలి అని నేర్పించాడు యేసు ప్రభువు. దీన్ని వదిలిపెట్టి నేను ఇల్లు ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటే అది ఎవరికి ఏ వాక్యం ఎందుకు చెప్పాడు అనేటువంటి క్లారిటీ లేకపోవడం వచ్చిన నేను. కానీ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, మనం యేసు ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించేదానికి ప్రత్యేకించబడ్డాము. ఆ ఆజ్ఞలు అన్ని పాటించేదానికి మనం సిద్ధంగా ఉండాలి తప్ప, కొన్ని అనుకూలంగా ఉన్నాయి మాత్రం పాటిస్తాను, మరి కొన్ని కష్టంగా ఉన్న వాటిని తర్వాత చూస్తాను అని ఏదైనా మనం వెసులుబాటు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఏ మాత్రం కూడా సహించడనే విషయాన్ని మనం గ్రహించాలి. మళ్ళా మత్తయి సువార్తను పెడదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని పెడదాం. ఎందుకు అనంటే, వాక్యం యొక్క ప్రాముఖ్యత అర్థం కాకపోవడం వలన ఆ విషయాన్ని పదే పదే మనం ఆలోచించాల్సి వస్తా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగను చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. ఇప్పుడు మాట గమనించండి, బాప్తిస్మిచ్చే యోహాను గొప్పవాడేనా? గొప్పవాడేనా? మంచి సేవకుడేనా? బలమైనటువంటి ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే, హేరోదు రాజు నేరుగా వెళ్ళి నువ్వు చేసే పని మంచిది కాదబ్బాయి, దేవుని వాక్యం కూడా తప్పు అని చెప్పాడు. సరే, దానికి ప్రతిఫలం ఏమి వచ్చిందో తర్వాత కూడా. అలాంటి యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తే ఏమన్నాడంటే, ఈ రోజున ఎవరైతే పరలోక రాజ్యంలో ఉన్నారో వారు బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. అంటే పరలోక రాజ్యం అంటే అది ఎక్కడో లేదు, సంఘం అనేటువంటి దాన్నే పరలోక రాజ్యం అని పదే పదే దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉంది మనకి. అనగా పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటంటే, పరలోకము నుంచి దేవుని యొక్క ఏలుబడికి విధేయత చూపించిన వాడు అని అర్థం. దేవుని చిత్తాన్ని జరిగించడానికి సంఘంలో తన ప్రవర్తన సంఘానికి అనుకూలంగా నడిపించుకునేవాడు అని అర్థం. కనుక ఎవరైతే పరలోక రాజ్యంలో ఉన్నారో వారు బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు అని యేసు ప్రభువు చెప్పాడు. కనుక ఇప్పుడు దేవుని రాజ్యం మీద పడుతున్నటువంటి సంఘంలో ఒకవేళ ఇంకా ఎవరైనా సంఘం వేరు దేవుని రాజ్యం అనే వేరు భ్రమలో ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు ఇంకా దేవుని దగ్గరికి రాలేదని అర్థం. ఎందుకని? యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చి దేవుడు చెప్పిన పనంతటిని 3.5 సంవత్సరాలలో ముగించి చివరికి తన మరణము ద్వారా కూడా తన పనిని సంపూర్తి చేసుకుని ఈ భూమి మీద దేని కొరకు యేసు ప్రభువుని దేవుడు పంపించాడో ఆ పనిని నెరవేర్చి ఒక ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని కట్టాడు. దాన్ని ఏమన్నాడు అంటే యేసు ప్రభువు, నేను నా సంఘమును పట్టుదును అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరి ఆయన సంఘాన్ని కట్టాడా? కట్టాడు కదా.
అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏముంటది? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వస్థనిచ్చి సంపాదించిన సనసంగమును అని అంటుంది. అక్కడ దేవుడు అంటే అక్కడ చిన్న అంకె నుండి దాని అర్థం ఏముందో చూడండి. దేవుడు అంటే ఎవరట? ప్రభు అని యేసుక్రీస్తు. రక్తం చెందించిన ప్రభు ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. ఆయన ఏం చేసినాడు? తన స్వరక్తముతో సంఘాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి సంఘం ఎవరిది? ఎవరిదండి? మీరు అంటారుగా కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నదండి. నా రక్తం చెమటగా మార్చి ఎంత ప్రయాసపడ్డానండి. ఇది నా సొత్తు, నా కష్టార్జితం. కష్టపడకుండా ఏమి రా, వాస్తవమే. మన చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ధనాన్నో, ఇంటినో, ఆస్తునో, పొలాలను ఏదో సంపాదించుకోవచ్చు. కానీ యేసు ప్రభు వారు ఏం సంపాదించాడు? సంఘాన్ని సంపాదించాడు. దేంతో? రక్తాన్ని చిందించి. కాబట్టి సంఘం ఎవరిది? యేసుక్రీస్తుది. వాడు అంటాడు సంఘానికి యేసుక్రీస్తు పేరే ఉండాలా అంటాడు. మరి ఏం పెడతా? ఏం పెడతావు? అది అదే ప్రశ్న. సంఘం కొరకు రక్తం పెట్టింది ఎవరు? యేసు ప్రభు వారు. దాని కొరకు అనేకమైన శ్రమలు అనుభవించింది ఎవరు? యేసు ప్రభు వారు. దాని కొరకు తన ప్రాణాన్ని అప్పగించిన ఆయన పేరు పెట్టుకుని పేరు పెట్టు దుర్బుద్ధి దురాలోచనలు ఎప్పటి నుంచి చెప్తూ చేస్తాడా? అంత ధైర్యం ఏంటి? ఆజ్ఞలంటే భయం లేక, దేవుని యొక్క వాక్ అంటే అర్థం కాక, దాన్ని అపార్థం చేసుకుని చాలా మంది ఉందన్నట్టు. పేదలు కూడా అంటాడు దేవుని యొక్క వాక్యము విద్యా విహీనులను, అజ్ఞానులను అపార్థం చేస్తారట. దేవుడు నాకు చెప్పాడు కానీ మనం ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా అనుకోవచ్చు అని చెప్పి దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారట. కాబట్టి అలాంటి వాడి విషయంలో అది ఎంత తీవ్రమైన నష్టానికి, శిక్షకు దారితీస్తూ తర్వాత సంగతి. కానీ దేవుని యొక్క వాక్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాటించడానికి మనం చాలా భయం కలిగి ఉండాలి. దానిని నెరవేర్చగలుగుతున్నానా లేదనేటువంటి ఆందోళన మనలో ఉండాలి, ఆదుర్తి ఉండాలి. అందుకని పౌలు కూడా అంటాడు రక్షణ విషయంలో కూడా, అలాగే సంఘం విషయంలో కూడా. కొరింథీలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి, నేను పౌలు వాడిన ఒకడు, నేను పేతులకు సంబంధించిన బ్యాచ్ అని ఇంకొకడు, నేను అపోలోకి సంబంధించిన బ్యాచ్ అని ఇంకొకడు, ఇలాగ 4 రకాల గ్రూపులుగా విడిపోయారు. పౌలు ఏమన్నాడు తెలిసిన? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీరు 4 రకాలుగా చెప్పుకుంటున్నారు, 4 రకాలుగా క్రీస్తు విభజింపబడ్డా? కొంతమంది పౌలు నామాలు బాప్తిసం పొందాం, మేము పౌలు వాడమని చెప్పుకుంటున్నారు. పౌలు మీకోసం సిలువ వేయబడ్డా? ఎంత గొప్ప ఈ రోజున యేసుక్రీస్తుకు ఆధిక్యత లేదు, ప్రాణం పెట్టడానికి వీలు లేదు, ఆయన పేరుకు పెట్టుకునేటువంటి ఆ ధైర్యం లేదు, ఆయన పేరును భరించేటువంటి మోసేటువంటి ఓపిక లేదు. కానీ ఆయన ఇచ్చే ఆయన ఇచ్చే దీవులన్నీ కావాలి, ఆశీర్వాదాలన్నీ కావాలి. కానీ ఆ పేరు చెప్పుకోవడం మాత్రం మనకి నమస్తే. గమనించు. అందుకని యేసుప్రభు వారు అంటున్నాడు, ఈ ఆజ్ఞలో మిగిలిన అల్పమైన ఒకదానినైనా మీరి, అంటే చిన్న ఆజ్ఞ కావచ్చు, దాన్నైనా సరే మీరి అలాగ చెయ్యొచ్చు అని ఎవరైనా మనుషులకు బోధించేవారు ఉంటే వాళ్ళు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు. మిక్కిలి అంటే ఎక్కువ అని అర్థం. తక్కువ స్థాయిలో వారు ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటి బ్యాచ్ లో ఉంటాడు అని చెప్పాడు. ఇంకా చెప్పాలి ఏంటంటే ఈ ఆజ్ఞలను మీరిపోయేటువంటి వారు పరలోక రాజ్యానికి ప్రవేశింపరండి. ఎందుకు అంటే గ్రంథంలో మనం అనేక విషయాలు గమనిస్తాం. ఇప్పుడు గ్రూపులుగా విడిపోయినటువంటి వాళ్ళ గురించి పౌలు మాట్లాడుతూ వాళ్ళని గద్దించాడా, ప్రోత్సహించాడా? ఏం చేశాడు?
గద్దించాడు. ఇది తగదని ఆయన వాళ్ళని హెచ్చరించాడు. హెచ్చరించి ఏమన్నాడు అని అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం గమనిస్తే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాడు. మీరు గుంపులుగా ఉందామని చెప్పి అనుకుంటున్నారు. చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిటిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. నేను పునాది వేసాను అబ్బాయి. యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద నేను పునాది వేసి నేర్పరిన శిల్పకారుని వల్ల నేను పని చేసుకుంటూ వచ్చాను. ఆ పనులో అపోల్లో అనేటువంటి వాడు తన పంతాన్ని చేశాడు, పేతురు అనేటువంటి వాడు తన పంతాన్ని చేశాడు, నేను నా పని చేశాను. కానీ పునాది ఎవరు? క్రీస్తే. కాబట్టి మీరు వేరుగా మాట్లాడటం కరెక్ట్ కాదని వాళ్ళని గద్దించి ఏమన్నాడంటే, ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడు, జాగ్రత్తగా అన్నాడు. దేవుని ఆలయము అంటే అక్కడ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, సంఘ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా దేవుడితో ఆజ్ఞల విషయంలో రాజీ పడలేదండి. అలాగే రక్షణ విషయంలో కూడా రక్షణ సంపాదించుకోవాలి అంటే అది క్రీస్తు నామములోనే, క్రీస్తు సంఘములోనే దొరికేది తప్ప మరెక్కడ సంపాదించుకునేది కాదు. ఎప్పటికీ దొరకదు అక్కడ కూడా బయట. క్రీస్తు నామాన్ని పదే వర్ణించినంత మాత్రం. అందుకని చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వాక్యం చదువు. మరి ఎవరి వలన రక్షణ కలుగుతూ ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులను ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడు. ఒక మనుషుడికి ఆత్మరక్షణ కావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? మీరు ఏ నామాన్నైతే తృణీకరించారో, ఏ నామాన్నైతే బోధించకూడదని మాకు వార్నింగ్లు ఇస్తున్నామన్నారో, ఏ నామాన్నైతే భూమి మీద లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఈ యేసు నామములోని రక్షణ అనేది ఉంది. ఈ నామము తప్ప మరి ఏ నామంలో రక్షణ అనేది లేదు. నామము అంటే అర్థం ఏంటి? చాలా మంది పేరే అనుకుంటున్నారు. ఒక ఆయన ఇలాగే అన్నాం, ఆ పేరులో ఏముందిలేండి అంటున్నాం సింపుల్ గా. ఈ పేరేమో సుందరరావు, పెంటయ్య అని పిలుస్తాను, పలుకుతావా అన్నాను. పేరేగా ఏముంది, పలుకుతాడా? అట్లాగండి. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు మార్చేసి ఇంకో పేరు పెడితేనే ఇంకా బాధ కలుగుతా ఉంది. ప్రాణం పెట్టాడండి ఆయన. నిలువెల్ల తనకి రక్తాన్నంతా దారి పోసాడండి. దాని కోసం ఎన్నో బాధలు అనుభవించాడండి. ఆయన పేరు పెట్టవా? ఆ పేరు ఇవ్వ. ఆయనకి పేరులో ఏముందా? అధికారం ఉంది, ఆధిక్యత ఉంది, గుర్తింపు ఉంది పేరులో. లేదా పేరులో గుర్తింపు లేదా? ఫలానా వ్యక్తి ఐడెంటిఫికేషన్ పేరుని బట్టి వస్తుంది. ఆ పేరుని బట్టి అధికారం అనేది అర్థమవుతుంది. పేరు అనేటువంటిది మహిమ గారితో పొందడానికి మనకు వస్తుంది. కాబట్టి అలాంటి పేరుని తీసేసి ఏదో ఒక పేరు పెట్టి అక్కడ కూడా రక్షణ పొందుతాను అంటే నువ్వు ఆజ్ఞను మీరిపోతున్నావు, దేవుని ఆజ్ఞ దాటి వెళ్ళిపోతున్నావు. అది చేసేది మోసం. రెండోది అలాగ చేయమని ప్రోత్సహించడం మరింత పెద్ద మోసం. కాబట్టి రక్షణ ఎక్కడ పొందాలంటే యేసు నామంలోనే, యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలోనే రక్షణ దొరుకుతుంది. అలాగే రక్షణను కొనసాగించుకునే విషయంలో కూడా అన్నాడు. ఏమన్నాడు అంటే, మీ సొంత రక్షణను భయముతో వణుకుతోనూ కొనసాగించుకోండి. ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడున్నది. నాకు వాళ్ళు చెప్పలేదండి, నాకు వీళ్ళు పిలవలేదండి, నాకు వీళ్ళు తెలియజేయలేదండి, ఈ పప్పులతో వడుకో ఆయన దగ్గర. రక్షణ ఎవరిది? నీది. ఎక్కడ సంపాదించుకున్నావు? ప్రభు దగ్గర. చివరిదాకా నడిపించుకోవాల్సిన రక్షణ ఉండాల్సింది ఎవరు? నువ్వు. కాబట్టి ఏం చేయాలి? నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడినట్టు నీ రక్షణను కొనసాగించుకోవటానికి కూడా నీ ప్రయత్నాలు నీకు
అవసరం. ఇలాగ ఏ ఆజ్ఞైనా తీసుకుందండి, యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు. కనుక ఈ ఆజ్ఞల్లో ఏ ఒక్కదానైనా మీరిపోయి ఆజ్ఞలు పాటించకుండా అదే ఉందంటే ఎవరు చేస్తున్నారంటే చాలా లైట్ గా తీసుకుందాం అనుకోండి. గమనించండి, మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠ ఎదుట తీర్పు కొరకు నిలబడాల్సిన సమయం ఉంటుంది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. కావున దేహమందులను దేహమును విడిచినను ఆయన విషయమై ఉండవలని మిగిలిన అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలముని ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. కాబట్టి ఇక్కడ సీనియర్లకి, జూనియర్లకి, డబ్బులు ఉన్నోళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి, తెల్లగున్నోళ్ళకి, నల్లగున్నోళ్ళకి ఎలాంటి వెసులుబాట్లు ఉండవండి. ఎవరైనా సరే వరుసలో నుంచి మాట్లాడండి. ఎక్కడైతే ఏం చేస్తాం, అబ్బాయి లైన్ లో మనం ఏంటి నుంచుంటాం, మనకు తెలిసినోడు ఎవడన్నారా చూడండి, ఒక మాట చెప్పండి అంతే. ఇంతమందికి నిలబడితే మనం వెళ్ళిపోతున్నాం లేదా? గర్వం. యేసు ప్రభు దగ్గర అందరూ నిలబడాల్సిందే వరుసలో. తన వంతు వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఆ వెయిట్ చేసేటప్పుడు ఆ ఆదురత, నేను మంచి పనులు చేశానా చెడ్డ పనులు చేశానా, నా పనులు బట్టి నాకు ఏ తీర్పు వస్తుంది, నేను చేసిన వాటిని దేవుడు మంచివాడిని ఎంచుతాడా? ఇప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉంటాం, ఏమని, నేను ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళి ఉంటాను, ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్తుంటాను, ఏ వాక్యం పాటించుంటాను, ఏ వాక్య విషయంలో లెక్క లేకుండా ఉంటాను. అప్పుడు గుర్తొస్తుంటాయి. అవకాశం ఉందా అప్పటికా? కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఆయన మనందరికి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? ప్రకటన గ్రంథం 70వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి చూచితిని. గమనించండి, దేవుని యొక్క మహాసింహాసనం ఉందట. ధవళమైన మహాసింహాసనం అంటే ఆ సింహాసనం ఎలా ఉంది? తెల్లటి సింహాసనం ఉందట. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడు ఉన్నాడు. ఆయన సముఖం నుండి భూమి ఆకాశములు తమ చోటు ఎక్కడో తెలియకుండా నిలిపేది అంటది. కానీ భూమి ఆకాశాలు కూడా నిలకడనేది లేదు. ప్రభు అక్కడ వచ్చిందంటే అవి ఏమైపోతాయో తెలియదు. ఇక్కడ పేతురు అంటాడు, భూమి అగ్ని చేత కాల్చబడిపోతుంటాడు, ఆకాశం రగులుకొని వెంకటమైన వేండంతో లైమైపోతాయి, పాడైపోతాయి అంటాడు. అలాంటి పరిస్థితుల్లో 12వ వచనం, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన సింహాసనం మీద నిలబడి ఉంటుట సూచితిని. అంటే అర్థమేంటి? గొప్పవారేంటి, కొద్దివారేంటి అర్థమేంటి? ఎవరైనా, నేను అధికారిని, నాయకుడిని, పాలకుడిని, ఆమంతుడిని, ఈ యొక్క ఏం మధ్య దగ్గర అంటే నిలబడ్డారు. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. గమనించండి, గ్రంథములు ఉన్నాయి, జీవ గ్రంథం అనే వేరొక గ్రంథము కూడా ఉంది. ఏంటి గ్రంథాలు? ఏంటి గ్రంథాలు అంటే, మనము చేసే ప్రతి క్రియ, మాట్లాడే ప్రతి మాట, మన జీవన విధానం మొత్తం కూడా దేవుని దగ్గర లిఖించబడుతుంది. మీరు సెల్ ఫోన్ వాడుతుంటారు కదా చాలా మంది,
అందరూ వాడుతున్నాము, ఎవరో పెడుతున్నాం. మీ సెల్ ఫోన్ లో మీరు ఏ రోజు ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం రికార్డు ఉంటుంది తెలుసా మీకు? నిజమే. దాని గూగుల్ మ్యాప్ అని ఉంటుంది కదా, ఆ మ్యాప్ లో మనం ఏం చేయాలంటే దాన్ని వాడాలంటే దానికి మనం పర్మిషన్ ఇవ్వాలి. అంటే నేను ఎక్కడైతే సంచరిస్తున్నానో ఆ ప్లేస్ నాకు చూపించాలంటే నీకు ఓకే చేయదా పర్మిషన్ ఇవ్వబడి దానికి ఇస్తాం, వాడతాం. అదంతే మనం తెలియదు మూసేస్తాం. కానీ మనం జేబులో పెట్టుకున్నా కానీ మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఏ ఊరు వెళ్తున్నామో మొత్తం దాంట్లో రికార్డ్ అయిపోతుంది. చాలా మంది తెలియదు, తెలియకుండా వాడేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళేది ఎవరో తెలుసు అనుకుంటాను. అది మొత్తం రికార్డ్ చేసి వస్తుంది. పోలీసులు అట్లా బట్టి పడుకుంటారు ఎక్కడెక్కడ తిరిగాడు. మన చేతిలో ఎంత సెల్ ఫోనే మన జాతకం అంతా రికార్డ్ చేసి పెడితే ఎక్కడెక్కడ తిరిగామో దేవుడు గ్రంథాన్ని రాస్తా ఉన్నాడట. మనకి గ్రంథం 3వ అధ్యాయము ఎన్నో వచ్చినది 16 వచ్చింది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతూచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. కాబట్టి ఇక్కడ మనం అనుకుంటాం నా గురించి ఎవరికి తెలుసులే అని. ఎవరికి తెలుసు? మనం ఎప్పుడు దేవుని పనులు వాచ్ చేస్తూనే చూస్తూనే ఉంటుంది. మనం గమనించిన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు ఒక గ్రంథం నాకు ఒక గ్రంథం, ఎవరి గ్రంథం వాళ్ళని రెడీ చేసి పెట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ వరుసలో నిలబడి దగ్గరకు వస్తావు కదా, నీ గ్రంథం అక్కడ ఉంటుంది, పక్కన జీవ గ్రంథం ఉంటుంది. జీవ గ్రంథంలో నీ వాక్యము ఇప్పుడు పాటించినట్టు ఈ గ్రంథంలో ఉందా లేదా? లేదు, తీసేయ అని ప్రతిదీ కూడా విప్పబడినటువంటి గ్రంథాలలో నుంచి మన జాతకాలన్నీ తీసి జీవ గ్రంథంతో పోల్చి ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో కనబడదో వాళ్ళు ఏం చేయబడతారు చూద్దాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12 వచ్చిన మరి ఈ గొప్ప వారేమి కొద్ది వారేమి మొదలైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరి జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడును. ఆ గ్రంథములు ఎందుకు వ్రాయబడిన వాటన్నిటి బట్టి తమ ప్రియుల చొప్పున మృతులకు తిరిగి పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వారు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఎన్ని తట్టులు చచ్చిపోతానంటే నువ్వు ఎక్కడ చచ్చిపోయినావు సరే, సముద్రంలో దూకేసినా సముద్రం అప్పగించేది నేను. ఓకేనా? ఏ రకంగా ప్రాణం తీసుకున్నా గానీ ఆ ప్రకృతిని అప్పగించేస్తుంది. నువ్వు ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశమే లేదు. తెలుసుగా మనకి యోనా కథ, పారిపోయాడు. ప్రకృతి అంతా దేవుని మాట విందు తప్ప దేవుని దగ్గరికి వెళ్ళటం మాత్రం అనేది తప్పదు. అక్కడ దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడానికి మనుషుడు ఎక్కడికి పారిపోదామని ప్రయత్నం చేసినా నువ్వు ఎక్కడెక్కడికి పోయినా అవన్నీ దేవుని మాట అంటే తప్ప నువ్వు మారాల్సిందే, నీకు అనుకూలంగా ఉండవు. కాబట్టి సముద్రము తనలో చనిపోయిన వారిని అప్పగించేసింది, మరణము తన వారిని అప్పగించేసింది. ఎవరైతే పాతాళలోకంలో ఉన్నారో పాతాళలోకి వారిని అప్పగించేసింది. వీళ్ళందరూ ప్రభు ఎదుట నిలబడ్డారు. వారి క్రియల చొప్పున వాళ్ళ పేర్లన్నిటిని బట్టి తీర్పు జరిగింది. ఓకే, ఇప్పుడు 14 వచ్చిన మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబెడను. ఈ అగ్నిగుండము 2వ మరణం. పాతాళలోకం అంటే మృతులు ఉండేట్టు స్థలం. ఆ పాతాళలోకం కూడా అగ్నిగుండంలో పడిపోయిందట. గమనించండి. అందుకని చివరిలో అంటున్నాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవరిని పడేస్తాడు? దేవుని ఆజ్ఞల విషయంలో ఎవరైతే లైట్ గా ఉంటారో, దేవుడు చెప్పిన ఆజ్ఞల విషయంలో ఎవరైతే లెక్క లేకుండా ఉంటారో, ఆజ్ఞలను పాటించకుండా నిర్లక్ష్యంగా అవిధేయులుగా ఉంటారో వారందరూ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అగ్నిగుండానికి దోసేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆజ్ఞలు పాటించడం చాలా ప్రాముఖ్యమైనది.
అది విశ్వాసులకు ఒక రకంగా, విశ్వాసుల సీనియర్ ఉన్న వాళ్ళు ఒక రకంగా, బోధించే బోధకుడు ఒక రకంగా, ఏది ఉండవు. ఇంకా చెప్పాలంటే యాకోబు అన్నాడు, బోధకులు మరీ కఠినమైన తీర్పు పొందుతారట. అంటే అర్థం ఏంటంటే, బోధకుడు తనను గురించి తాను దేవుడికి లెక్క చెప్పుకోవాలి, సరిగ్గా ఉన్నా లేదా అని. రెండవది, ఎవరైతే దేవుడు అప్పగించాడో వారి గురించి కూడా లెక్క చెప్పాలంటే అది మరీ కఠినమైన తీర్పు బోధకులకి. అందుకని మీరు అనేకులు బోధకులు కాకుండా ఉండండి అని పిలుపునిచ్చాడు ఆయన. ఎందుకని? డబుల్ అది కదా. కాబట్టి దేవుని ఎదుట ఇంకా వాడిని వెళ్ళినటువంటి తారతమ్యం ఏమి అయితే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తూచ తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తారో వారి విషయంలో మాత్రం ఆయన ఏమంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోపలికి, యుగ యుగాలను మీరు దేవునితో ఆనందించే భాగ్యం కలుగజేస్తాను అని ఆయన తన యొక్క పరలోకానికి తీసుకుపోయే అవకాశం. తన వాక్యం అంటే ఏదో రాయబడింది కాదండి. నేను ఎక్కడో ఒక చోట పుస్తకం చదివాను, ఒక ఆయన రాశాడు, నరకంలో ఒక రాత్రి దర్శనం అంట అయింది, నరకానికి వెళ్ళొచ్చాడంట దర్శనంలో. ఇంకా నరకం అనేది దేవుడు ఎవరికి ఇవ్వలే, ఇంకా లేదు. అప్పుడు పాతాడో ఉన్నారు అందరూ. నరకం తెలియదు, పరమపక్షం ఎవరికి తెలియదు ఇంకా. కానీ దర్శనంలో ఏం చూసి వచ్చాడంట. సరే చూసి వచ్చింది రైట్ లో రాక తర్వాత, కానీ కొన్ని విషయాలు మాత్రం ఉపయోగపడేట్టుగా ఏదో చెప్తారు. అదేంటంటే, ఆయన లాగా ఆ నరకంలోకి వెళ్ళి అక్కడ బాగా యాత్ర పడిపోతూ ఏదో కారిపోయినట్టు ఉంటుంది, మట కనపడతలేదు, ఒళ్ళకు తిరగలాగిపోయినట్టు ఉంటుంది, ఏమి మంటలు కనపడటం లేదు, చెట్లు కనపడటం లేదు. ఇలాగ బాగా బాధపడుతూ అప్పుడు బాధపడేటప్పుడు ఎవరో నిలుచుకుంటూ పోతుంటాం కదా, అలా పోతూ ఉంటుంటే బాగా పరిమాణ వ్యక్తిగా జీవించే వ్యక్తి ఒక ఆయన కనపడ్డాడంట. అప్పుడు అన్నాడంట, అరే నువ్వు ఇక్కడ పోతావు, నేను ముందే అనుకున్నారా, నేను అనుకున్నట్టే నువ్వు నరకానికి వచ్చావు అని అన్నాడు. సర్లే, నేను రావడం పెద్ద విశేషం ఏముందిలే కానీ రోజు ప్రార్థనకి వెళ్ళి ఉన్నాడు, సాల్మన్ ఉన్నాడు కదా, ఆడ కూడా ఇక్కడే ఉన్నాడు అన్నాడు. ఇద్దరు కలిసి సాల్మన్ దగ్గరికి వెళ్ళారు. ఇదేం తప్పంటే రోజు ప్రార్థనకి వెళ్తావు కదా, మానకుండా ఇక్కడ ఉన్నావు ఏంటి అన్నదంటే, రోజు వెళ్ళేది కాదు, దేవుడు చెప్పింది ఎక్కడ చేసేది ఏమో అన్నాడు. కానీ మీరు నా గురించి ఆశ్చర్యపోతున్నారు, చాలా పర్ఫెక్ట్ గా ఉండేటువంటి మన బెదరు కూడా ఇక్కడే ఉన్నాడు మత్తయ్య గారు అని అందరు కలిసి మత్తయ్య గారు తీసుకెళ్ళాడు. ఆయన ఎలాంటి అయ్యగారు తర్వాత అయ్యగారు అంటాడు, ఇక అంత భక్తి పడడు అనమాట. తీరా చూస్తే ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నావు, అయ్యగారు తర్వాత అయ్యగారు అంటాడు కదా అంటే, అయ్యగారు తర్వాత అయ్యగారు లాగానే మెయింటైన్ చేసేది కానీ ఎక్కడ వాక్యం పాటించాను అన్నమాట. అది వీళ్ళందరూ అనుకుంటున్నారట, నిదానంగా మాట్లాడండి, కథ ఇక్కడే ఉన్నాడు అని చెప్పారు. అదేంటి అన్నదంటే, నిజంగా మన పెద్దయ్య గారు కానీ అయ్యగారు ఎప్పుడు మనకు సరిగ్గా వాక్యం చెప్పాడు, అయ్యగారు ఎప్పుడు సరిగ్గా వాక్యం పాటించాడు అని అందరూ కలిసి అక్కడే. అలాగే ఉంటుంది వాస్తవానికి. నరకంలో ఏ తారతమ్యం ఉంటుంది. అందుకే కొద్ది వారేమి గొప్ప అందరూ భయంకరమైన బాధ నుంచి తప్పించుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా పాటించడం తప్ప వేరే మార్గంగా. అయితే పాటించడం అనేది అంత ఈజీ అయిన పని ఏం కాదు ఈ లోకంలో, కష్టమే. కానీ మన ప్రయత్నం మనం చేయాలి, దానికి తగిన శ్రమను అనుభవించాలి, దానికి తగ్గట్టుగా జీవించడానికి మొదట మనం స్థిర మనసుతో ఉండాలి. అలా ఉన్నప్పుడు యేసు ప్రభు లోకాన్ని జయించినప్పుడు మనం జయించలేమా? యేసు ప్రభు పాపాన్ని జయించినప్పుడు మనం జయించలేమా? యేసు ప్రభు సాతాన్ని జయించినప్పుడు మనం జయించలేమా? ఆయన మనకు దారించిపోయాడు కదా, జయించగలం. కానీ మనం ముందు నిలబడాలి స్థిరంగా. అలా ఎప్పుడు మనం వాక్యంగా పాటించి ఉంటాం. ఇప్పుడు ఏమన్నాడంటే, వాడు గొప్పవాడు నిలబడతాడు. అలాగ అవసరమైన ఒక ఆజ్ఞని పాటించిన వాడు కూడా పదవ రాజ్యంలో గొప్పవాడుగా పిలువబడతాడు. కాబట్టి మనం ఇక్కడ గొప్పలు చెప్పుకునే వారిగా ఉండాలంటే ఎంతైనా బతకొచ్చాడు. కానీ పరలోక రాజ్యంలో కూడా గొప్పవాడు అనిపించుకోవాలి అంటే
దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ పాటించేదానికి ప్రయత్నం చేయాలి, వాటిలో సక్సెస్ అవ్వాలి. దాని కొరకే మనం ప్రత్యేకించబడ్డామనేటువంటి ఒక అవగాహనతో విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఇతరులను చూసి, వాక్యాన్ని లెక్క చేయనటువంటి వారిని చూసి, వాక్యాన్ని తొమ్మిది తొక్కే వారిని చూసి మనం బాధపడి జాలిపడి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి తప్ప ఆ బ్యాచ్ మనం తెలుసుకోకూడదు. అలాంటి మంచి జ్ఞానం చేత పరలోక సంబంధమైన వారసులుగా ఉండాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను.